అరే ఇదేం న్యాయం? మేము బతకొద్దా? మీ లెక్కనే మాకు కూడా ఇండ్లు కావాలి. కూపన్ కారెట్లు ఇచ్చి నెల నెల పండ్లు కూరగాయలు పుక్కట్ల వంచాలి. పక్కూర్లు ఉన్న మా దోస్తులను చూసి వస్తానికి మాకు కూడా ఫ్రీ ప్రయాణం కావాలి. ఊర్లో మీరెందరు ఉన్నారో మేము కూడా గంతే ఉన్నాం. ఊరేమన్నా మీ తాత సుట్టానిదా? బరాబర్ మాకు కూడా హక్కు ఉంది అన్నట్టే ఉంది పోర్రి గీటి కథ. మందకు మంద ఎన్నిగానం ఉన్నాయో చూడుండ్రి. పుసుక్కున్న దగ్గరగిన పోతిమా అంటే మనం దావకాన్ల పడుడు గ్యారెంటీ. మొన్న బియ్యానికి కానీ పోతే ఆ బియ్యం మూట చూసి అన్ని ఎగబడితే కింద పడితే సైకిల్ దానికి కుట్లు పడే 10 కుట్లు పడే సార్. అది ఇంట్లోకి వచ్చి ఎగబడికి కరిచింది. ఒకసారి పడ్డా, ఒకసారి రోడ్డు మీదనే పడ్డా, మీద ఎగబడి. ఏ బజాట్ లో చూడు కోతులే, ఏ ఇంటి మీద చూడు కోతులే. చేతులేమన్నా నగుబడితే పాపం రప్పునొచ్చి గుంజుకపోవుడే. పిల్లలు అన్నం వేసి పిల్లలు బజార్ల పండి ఇట్లా పట్టుకుంటే ఎగబడి గుంజుక తింటున్నాయి, కరుస్తున్నాయి పోరాగాళ్ళు కూడా. తలుపులు కిటికీలు బిగ్గరగా పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి ఉందిల్లా. ఇంతకు ఇది ఏ ఊరంటే యాదాద్రి జిల్లాల మోత్కూరు. దుక్నాలకు జాలీలు వలలు పెట్టినా సందు చేసుకొని జొర్రబడి అందిన కాడికి ఎత్తుకొని అవతల పడతాయి. కిరాణా షాపు మొత్తం ఆ జాలి లేకుంటే మనిషి లేకుంటే కథ కొద్దిగా సందు ఉందంటే మొత్తం దునుకుతున్నాయి అండ్లకు. కోతులు గుంజుకపోతున్నాయి, డబ్బాలు ఇవన్నీ తింటున్నాయి, అవన్నీ ఎత్తుకపోతున్నాయి అనే వేసినాం వీటి కోసమే. రోడ్ల మీద పండ్లు పెట్టుకొని అమ్మేటోళ్ళది కూడా ఒక తిప్పల కాదబ్బా. గీ ఆటోను చూడుండ్రి మీద ఎంత బందోబస్తు చేసిండో. టాప్ ఇంత ముందు ఎక్కి మొత్తం చింపేసినాయి. టాప్ వేపిస్తే మాకు దాదాపు 6,000 ఖర్చు వస్తుంది. అట్లా 2 సార్లు చేయించిన. ఇట్లా కిటికీలకు పెట్టే ఒక స్లీవ్ లెక్క తీసుకొని చెప్పుల మూలలు పెట్టి ఇట్లా మీద సెట్ చేసిన. ఈ ఊరును మోత్కూరు అనుడు కంటే కోతులూరు అనుడు కరెక్టేమో. ఏ మా ఊర్లో కూడా ఇంతే, మా పల్లెలో కూడా ఇంతే అంటుండ్రులే. ఆవ్ ఇవాళ పబ్లిక్ ఉన్న తిప్పలల్లా కోతులే మెయిన్ అయిందంటే ఏ లెవెల్ల సుక్కలు చూపిస్తున్నాయో చూడుండ్రిగా.